ఆలోచన తెప్పించాడు. దేవుడే నాకు ఇక్కడుండి నాకు ఈ పని జరిగేటట్టు చేశాడు అని ఎన్నిసార్లు అనుకుంటాం మనం. అంటే ఆ టైంలో మన దగ్గరకు దేవుడు వచ్చాడని. ప్రతిదీ ఏదైనా కూడా ఈ సృష్టిలో మనం కోరుకునేటటువంటి ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అయి ఉంటుంది. నువ్వు ఏదైతే కోరుకుంటావో దానికోసమే ప్రయత్నించు, దానికోసమే కష్టపడు, దానిలోనే పని చెయ్యి. నువ్వు మంచి ప్లేయర్ కావాలని చెప్పి లైబ్రరీలో కూర్చొని చదివావు అనుకో, నువ్వు ప్లేయర్ కాలేవు. నీవు కలెక్టర్, ఐఏఎస్, ఐపీఎస్ కావాలని చెప్పి గ్రౌండ్లో ఆడుకుంటే కావు. నువ్వు ఏదైతే కోరుకున్నావో, నువ్వు బిర్యానీ చేయాలని చెప్పి అక్కడికి తీసుకువెళ్ళి కందిపప్పు, పచ్చిమిర్చి, టమోటా వేసావంటే బిర్యానీ అవుతుందా? అంతే మన ఆలోచన విధానం కూడా నువ్వేమి కోరుకున్నావో దానికోసం ప్రయత్నించు. అందులో 100% మనకు పెద్దల ఆశీర్వాదాలు ఉంటాయి అని చెప్తాము. యూనివర్స్ తదాస్తు అంటుంది అని చెప్తాము. మనం చిన్నప్పుడు ఎన్నిసార్లు ఒక మాట వెళ్ళలేదు. సాయంకాలం ఇప్పుడు ఏదన్నా మనం ఒక మాట అన్నాము అంటే, ఈ టైంలో అలా మాట్లాడద్దు, తదాస్తు దేవతలు ఉంటారు అని చెప్తారు మన పెద్దలు. తదాస్తు దేవతలు అంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్లో అది మేనిఫెస్టేషన్ అనుకోవచ్చు. మనము ఏ విధమైనటువంటి ఆలోచనలతో యూనివర్స్కి కనెక్ట్ అవుతామో, ఏ టైంలో కనెక్ట్ అవుతామో కొన్ని జరిగి తీరుతూ ఉన్నాయి. దాన్నే తదాస్తు దేవతలు